thank God for each of you. మీరు ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Sometimes just some of the small things that you have done has expressed so much of love towards us. కాబట్టి చిన్న చిన్న విషయాలు అయినా కూడా మీరు మా విషయంలో చేసినప్పుడు ఎంతో ఆ ప్రేమను మేము చూసాం. Like Jerry shared, మరి జెరీ చెప్పినట్టుగా small things but they are precious. చిన్నవే కానీ అవి చాలా విలువైనవి లేదా ప్రశస్తమైనవి. Everything God does for us is precious. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసే ప్రతిదీ కూడా ఒక ప్రశస్తమైనదిగా ఉంది. But then the question comes, కానీ ప్రశ్న మనకి ఏమొస్తుందంటే, what it is that God doesn't do for us? కానీ మరి మన విషయంలో దేవుడు చేయని విషయాలను బట్టి ఏం చెప్తాము? No, what is it? What are the things that God is not doing for us? కాబట్టి దేవుడు మన విషయంలో చేయని కార్యాలంటే ఏంటవి? ఏది దేవుడు చేయడు? Anything is there in your life that God is not doing? ఏదన్నా మీ జీవితంలో మరి దేవుడు చెయ్యని కార్యం అంటే ఏదైనా ఉందా? Actually, there is nothing that happens without God's knowledge. కాబట్టి దేవునికి తెలియకుండా, దేవునికి జ్ఞానం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. Remember, Jerry shared that when God is in control, what do I need to be afraid of? కాబట్టి దేవుడు సమస్యను తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు జెరీ చెప్పినట్టుగా దేని గురించి నేను భయపడాలి అని చెప్పాడు. That means actually there is nothing in our life for which we should not be grateful to God. కాబట్టి దేవునికి ఎడల కృతజ్ఞత భావం లేకుండా ఉండడానికి మన జీవితంలో కారణం అంటే ఏమీ ఉండదు. But when we look at certain things, it doesn't look that good. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు అవి అంత మంచిగా మనకు కనబడవు. I remember today morning one brother Rajesh, he shared a testimony. కాబట్టి ఈరోజు ఉదయం మరి బ్రదర్ రాజేష్ ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. ఈ రోజున Rajesh had a function in his house. ఆయన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది రాజేష్ వాళ్ళ ఇంట్లో. And he invited many people. చాలా మందిని ఆయన ఆహ్వానించాడు. But someone who was actually very close, he missed out. కాబట్టి ఆయనకి చాలా సన్నిహితమైన ఒక వ్యక్తి ఆ రోజున రాలేదు. And that person was very much offended. కాబట్టి ఆ వ్యక్తి దాన్ని బట్టి చాలా బాధపడ్డాడు. Doesn't look very good, right? ఆ విధంగా బాధపడ్డ మంచిగా కనబడదు కదా మనకి. So he decided to go to that person and apologize. కాబట్టి ఈ రాజేష్ అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి మరి క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు. So he went to apologize. క్షమాపణ చెప్పడానికి ఆ ఇంటికి వెళ్ళాడు. That person was not very happy. కాబట్టి ఆ వ్యక్తి అంతగా సంతోషంగా లేడు. But right there in that house there was a person who accepted the Lord and started coming to the church because Rajesh went there. కానీ రాజేష్ అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకొని ప్రభువుని అంగీకరించి ఇప్పుడు సంఘానికి రావడం మొదలుపెట్టాడు. And this person who was supposed to be offended, when he saw that offense was gone. కాబట్టి ఎవరి మనసు అయితే నొచ్చుకుందో ఇవన్నీ చూసినప్పుడు ఆయనకి ఆ మనసు కొంచెం తేలిక అయిపోయింది. The point is, కాబట్టి నేను చెప్పాలన్న మాట ఏంటంటే, that what you don't understand also you must realize God is in control. కాబట్టి కొన్ని విషయాలు మనకు ఏ విషయాలు మనకు అర్థం కావో అక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సమస్తం కూడా ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. See, one person about whom I always think and thank God for is Joseph. కాబట్టి మరి యోసేపుని బట్టి నేను ఎప్పుడు కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను. Can you imagine what might have gone in his heart when his own brothers beat him up and sold him as a slave? కాబట్టి తన సొంత అన్నలే ఆయన్ని కొట్టి ఆ విధంగా బానిసగా అమ్మేసినప్పుడు ఆయన మనసు గుండా ఎటువంటి భావనలు ఆలోచనలు వచ్చి ఉంటాయో మనం గమనిస్తామా? What do you think? ఏమనిపిస్తుంది మనకి? ఏమైతే ఆలోచించుంటాడు? Happy and rejoicing, yes, my brothers have sold me as a slave. కాబట్టి నా అన్నలు నన్ను బానిసగా అమ్మేశారని చెప్పి ఆయన సంతోషంగా ఒక పండగలాగా చేసుకుంటాడు దాన్ని? No, correct. చేయడు ఆయన. But imagine at that moment he had to understand the plan of God. కాబట్టి గమనించండి, ఆ సమయంలో దేవుని యొక్క ప్రణాళిక నన్ను అర్థం చేసుకోవాల్సి ఉంది. Would he be grumbling or thanking God? కాబట్టి ఆ సమయంలో ఆయన దేవుని మీద సనుక్కుంటాడా లేకపోతే దేవునికి వందనాలు చెల్లిస్తాడా? No doubt many years later when his brothers came, he said, you meant evil for me but God turned it for good for the salvation of many. కాబట్టి అనేక సంవత్సరాల తర్వాత అన్నలు అందరికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు కీడు కోసం ఎంచారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడని చెప్పి చెప్తాడు. That was after everything was set right. అన్ని కూడా మంచిగా మారిన తర్వాత చెప్పిన మాట అది. But when the things were going kind of out of control, what was going on in his heart is important. కాబట్టి మరి ఎప్పుడైతే పరిస్థితులు ఆయనకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా మారుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయనేది ముఖ్యం. See, what I want to talk to you about is, కాబట్టి ఈ రోజు నేను మీతో ఏమి మాట్లాడాలనుకుంటున్నానంటే, a very important word.
చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట చెప్తున్నాను. Perception. కాబట్టి నీవు పర్సెప్షన్ అనగా నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నావు. Correct. How you look at a thing or a person is important. కాబట్టి ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ నువ్వు ఎలా చూస్తున్నావో, ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది ముఖ్యమైన విషయం. Somebody may come to you with sweet words. కాబట్టి ఒక వ్యక్తి మంచిగా చాలా తీయగా మాట్లాడుతూ ఇక్కడికి రావచ్చు. How do you think devil would have gone to Eve? కాబట్టి అవ్వ దగ్గరికి అపవాది వెళ్ళినప్పుడు వాడు ఏ విధంగా వెళ్ళాడని మీరు అనుకుంటున్నారు? I'm sure not with that scary kind of look, right? కాబట్టి ఏదో భయాన్ని కలిగించేటువంటి ఆ ముఖంతో అక్కడికి వెళ్ళలేదు కానీ, but he must have gone to her with a friendly kind of look. కాబట్టి ఒక స్నేహపూరితమైనటువంటి ఆ యొక్క ముఖముతో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. So how do you think Eve would have perceived him? కాబట్టి మరి అవ్వ కూడా ఆ విధంగా ఆయన చూసినప్పుడు ఆమె ఎలా అర్థం చేసుకుంది? Definitely she would have perceived him as a friend. That's why allowed him to talk to her and then listen to him. కాబట్టి ఆ సమయంలో ఆ సాతానుని ఒక స్నేహితుడిలాగానే చూసింది కాబట్టే ఆమె మాటలు అతని మాట వినడానికి ఇష్టపడింది. See, she did not look at the devil through God's eyes. కాబట్టి అపవాదిని దేవుని యొక్క ఆ దృష్టిలో నుంచి ఆమె చూడలేదు. So she had a wrong perception of her enemy and perceived him as a friend. కాబట్టి ఒక శత్రువు విషయంలో ఆమెకు సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి ఆ శత్రువుని ఆమె ఒక స్నేహితుడిగా భావించింది. And that created a problem for her. అది ఆమెకు కొన్ని సమస్యలు తీసుకుని వచ్చింది. See, that's not the only incidents. అది కేవలం అదొక్క సంఘటన మాత్రమే కాదు. See, when Hannah was praying in the temple, కాబట్టి ఆలయంలో హన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు what was Eli's perception of her? అప్పుడు ఏలి ఆమెను చూసి ఆయన ఏమని అర్థం చేసుకున్నాడు? She's a drunken woman. ఆమె తాగి మత్తులో ఉంది అనుకున్నాడు. See, wrong perception. ఎందుకంటే తప్పుగా ఆమెను అర్థం చేసుకున్నాడు. So instead of understanding her pain, he was actually scolding her. కాబట్టి ఆమెకు బాధని అర్థం చేసుకోవడానికి బదులుగా ఆమెను ఆయన గద్దించడం ప్రారంభించాడు. When Samuel went to anoint the king for Israel, కాబట్టి ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకం చేయడానికి మరి సమూయేలు వెళ్ళినప్పుడు Jesse brought his sons, కాబట్టి ఆ జెస్సీ అనే ఆయన తన పిల్లలందరిని కూడా తీసుకొని all వచ్చాడు. tall and warriors. చాలా పొడవైన వారు, చాలా యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారు తీసుకొచ్చాడు. So he thought that this must be the one. కాబట్టి ఆయన అనుకున్నాడు ఈయన అయి ఉండొచ్చు ఆ రాజు అనుకున్నాడు. Wrong perception. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు అక్కడ. God says that's not the way I see. కాబట్టి దేవుడు అన్నాడు నేను ఆ విధంగా చూడను, నువ్వు చూసే విధంగా. See, David did only good to King Saul. కాబట్టి మరి దావీదు మరి సౌలు విషయంలో మంచిగానే వ్యవహరించాడు. But how did Saul perceive him? కానీ సౌలు దావీదుని ఏ విధంగా చూశాడు? As his competitor or as his enemy? తనకు ఒక శత్రువులాగా, తనకు ఒక పోటీలాగా చూశాడు దావీదుని. That's why he pursued David, who was chosen by God. కాబట్టి ఆ విధంగా అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దావీదుని ఆయన ఆ విధంగా చూశాడు. But his son Jonathan, కానీ ఆయన కుమారుడు యోనాతాను చూసినప్పుడు he perceived that David was chosen by God. కాబట్టి అప్పుడు ఆయన ఏమని గ్రహించాడు అంటే దావీదును దేవుడు ఎంచుకున్నాడు అని గ్రహించాడు. That's why he made a covenant with David. అప్పుడు దాన్ని బట్టి దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు. You see, it's the perception. కాబట్టి ఇది ఆయన అర్థం చేసుకున్న విధానం అది. Remember when Jesus was on the face of the earth? కాబట్టి యేసు వారు కూడా ఈ భూమి మీద జీవించిన కాలంలో some people perceived him just as a carpenter's son. కాబట్టి కొంతమంది ఆయన ఒక వడ్రంగి కుమారుడుగానే చూశారు, or just as a carpenter, లేదా ఒక వడ్రంగిగా చూశారు. but they missed the real Jesus who is the creator of the heavens and the earth. కానీ మరి ఆ యేసు ప్రభువే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి ఆకాశాన్ని భూమిని చేసినవాడని చెప్పి ఆ ముఖ్యమైన విషయాన్ని వారు మర్చిపోయారు. It's right in front of their eyes. వారి కళ్ళ ముందే ఆ యొక్క దృశ్యం కనబడుతుంది. But because of their wrong perception, they missed salvation. కాబట్టి వారి ఆలోచన విధానం వేరుగా ఉండడం వల్ల వారు ఆ రక్షణను వారు పొందుకోలేకపోయారు. My brothers and sisters, సహోదరులారా, my point for you is this. కాబట్టి నేను ఈ రోజు చెప్పాలన్న పాయింట్ ఏంటంటే మీకు, we must begin to look at people and our situation from God's eyes. కాబట్టి దేవుని దృష్టిలో నుంచి, దేవుని దృష్టికోణంలో మనకుండే పరిస్థితులు కావచ్చు, మన చుట్టూ ఉండే వ్యక్తులు మనం చూడాలి. Now Naomi lost everything in Moab. కాబట్టి మోయాబులో నయోమి అన్ని కూడా పోగొట్టుకుంది. Came to Bethlehem. బెత్లెహేంకి వచ్చింది ఆమె. Now all that thing, how did she perceive? కాబట్టి అదంతా కూడా ఆమె ఏ విధంగా ఆలోచించింది, అర్థం చేసుకుంది? That I have become Mara, that means bitter. కాబట్టి నేను ఒక చేదుని అయిపోయానని చెప్పి ఆ విధంగా అర్థం చేసుకుందామే. My future is going to be bitter. కాబట్టి నా రాబోయే కాలం కూడా చేదుగానే ఉంటుంది నాకు. But was that what God was seeing?
కాబట్టి ఆ విధంగానే దేవుడు కూడా చూస్తున్నాడా? Or what God was seeing is, okay, things are going according to my plan. Now she has gone to Moab, lost everything, but gained Ruth and come back. కాబట్టి దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? అవును, సమస్తం కూడా నేను అనుకున్న ప్రకారంగానే జరుగుతుంది. ఆమె మోయాబుకి వెళ్ళింది, సమస్తాన్ని పోగొట్టుకుంది, కానీ రూతుని సంపాదించుకొని తిరిగి వచ్చింది. See, now this is the woman through whom my son would be coming. కాబట్టి ఈ స్త్రీ ద్వారా రాబోయే రోజుల్లో నా కుమారుడు జన్మించబోతూ ఉన్నాడు. See, the whole thing is about perception. కాబట్టి ఇదంతా కూడా ఏ విధంగా చూస్తున్నాం, ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంది. Now many times we look at people and we understand them or perceive them with our own human wisdom and we miss out. కాబట్టి మానవ జ్ఞానంతో చాలాసార్లు మనం మనుషులను చూస్తూ ఉంటాము, అర్థం చేసుకుంటుంటాం. కాబట్టి కొన్ని విషయాలు మనం పోగొట్టుకుంటాం. We brand them. వారి మీద ఒక పేరు మనం వారికి వేస్తూ ఉంటాం. Or sometimes we hear from somebody about someone. కాబట్టి లేదా కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి ఎవరు చెప్తే వింటాము. And every action of that person we begin to perceive in a negative way. కాబట్టి ఆ తర్వాత ప్రతిదీ కూడా ఆ వ్యక్తి చేసిన ప్రతి పని కూడా మనకు ఒక ప్రతికూలంగానే కనిపిస్తూ ఉంటుంది. See, the problem is about perception. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తిని మనం ఏ విధంగా చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటాం దాని మీద ఆధారపడి ఉంది. Sometimes even parents, when they say no, the child perceives their own parents as an enemy. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏదైనా విషయంలో ఇది వద్దు అని అన్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని శత్రువులుగా చూస్తారు. That's their lack of understanding. అనగా వారికి ఆ గ్రహింపులు అయితే లేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంది. So we need to learn in our lives to look at things from God's point of కాబట్టి view. మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క దృష్టిలో నుంచి చూడడం నేర్చుకోవాలి. The word perceive means కాబట్టి ఆ పదము పర్సీవ్ అనే పదానికి అర్థం ఏంటంటే to become aware of. అనగా ఒక విషయంలో నీకు ఒక అవగాహన కలిగి ఉండడమే. See, sometimes when someone says something, కాబట్టి ఒక వ్యక్తి నీకు ఏదైనా చెప్పినప్పుడు you become aware of their intention. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అని చెప్పి నువ్వు తెలుసుకున్న వాడిగా ఉంటావు. I remember once brother Jonathan and I went to minister in a place. ఒక సందర్భంలో నేను జోనాథన్ బ్రదర్ కలిసి ఒక దగ్గర పరిచయం చేయడానికి వెళ్ళాం. That man in with lot of good words invited. కాబట్టి చాలా మంచి మాటలు మాట్లాడి ఆయన మమ్మల్ని ఆహ్వానించాడు. And he spoke few things. కొన్ని విషయాలు చెప్పాడు. And then brother Jonathan was telling me, ఆ తర్వాత బ్రదర్ జోనాథన్ చెప్పిన మాట ఏంటి అంటే, I think he is more interested in money than anything else. కాబట్టి నేను అప్పుడు అన్న మాట ఏంటంటే ఆయనకి డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది మనకన్నా అని చెప్పి. See, he never said that with his words. కానీ ఆయన మాటలతో ఎప్పుడు ఈ విధంగా చెప్పలేదు. But he became aware of what is behind those words. కాబట్టి ఆ మాటల వెనుకుండే అర్థాన్ని ఈయన గ్రహించాడు అప్పుడు. That means what he does not mean what he says. There is something else. అనగా ఆయన ఏదైతే మాటలు చెప్తున్నాడో అది అర్థం కాదు, కానీ ఆ మాటల వెనుక అర్థం వేరే ఉన్నది. It was perfectly right. Over the time it became obvious. కాబట్టి ఆ తర్వాత కాలంలో నిజంగానే ఆయన చెప్పిన మాట నిజమని నిరూపించబడింది. See, but when you begin to see things through God's eyes, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టిలో నుంచి నువ్వు చూడ ప్రారంభిస్తావో the way you respond changes. ఏ విధంగా నువ్వు ఆ మాటకి ఆ స్థితికి స్పందిస్తావో అది పూర్తిగా మారిపోతుంది. I know today we are here to be talking about gratitude and express our gratitude. కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా ఇక్కడ నిలబడి అంటే దేవుని యొక్క ఆ కృతజ్ఞత భావం ఎలా ఉండాలో ఆ విషయాలు మనం మాట్లాడవలసిన వారంగా ఉన్నాము. What I'm saying may not be anything directly about gratitude. కాబట్టి నేను చెప్పే మాటలు ఏవి కూడా ఆ కృతజ్ఞత భావానికి సంబంధించిన మాటలుగా కనబడకపోవచ్చు. But if you catch what I'm telling, your heart will be filled with gratitude towards God. కాబట్టి నేను చెప్పే మాటలు కానీ మీరు పట్టుకున్నట్లయితే మీ హృదయం అంతా కూడా దేవుని ఎడల కృతజ్ఞత భావముతో నింపబడి ఉంటుంది. Many people will come and tell you many things. కాబట్టి చాలా మంది వచ్చి నీకు చాలా విషయాలు చెప్తారు. See, when Jesus asked Peter and his disciples, what do people say I am? కాబట్టి మరి పేతురుని శిష్యుని యేసువారు అడుగుతారంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని. I mean, how do they perceive me? అనగా నన్ను ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు. And they said, someone said prophet, someone said like Jeremiah or whatever. కాబట్టి కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, రకరకాలుగా చూశారు ఆయన్ని. See, all of them, they analyzed Jesus in their own way with their own strength. కాబట్టి వారికి ఉండే సొంత జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి వారి సొంత పద్ధతిలో యేసుప్రభు ఎవరా అని చెప్పి వారు ఆ విధంగా ఒక నిర్వచనానికి వచ్చారు. But they did not even, how should I put it, they missed the major thing. కానీ ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా అక్కడ వారు పోగొట్టుకున్నారు, మర్చిపోయారు. But then Peter received a revelation or a divine perception of Jesus. కానీ అక్కడ పేతురుకి యేసుప్రభు విషయంలో ఒక ప్రత్యక్షత వచ్చింది, అనగా దేవుని నుంచి వచ్చిన ఒక ప్రత్యక్షత అది.
that he is Christ, the Son of the living God. మరి జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి పేతురు ఆ ప్రత్యక్షతను చెప్తాడు. And you see, Jesus said that it is on this perception, this is what you realize, I will build my church against which the gates of hell shall not prevail. కాబట్టి దాన్ని బట్టి యేసు ప్రభువు ఏంటంటే ఈ యొక్క అవగాహన, ఈ గ్రహింపు నీకు వచ్చింది కాబట్టి దీని మీద నా సంఘాన్ని కడతాను, ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు కూడా నిలబడనేరవు అంటాడు. You might have seen many things, కాబట్టి మీరు చాలా విషయాలు మీరు చూసి ఉండొచ్చు, might have experienced many things, చాలా విషయాలు మీ అనుభవించి చూసి ఉండొచ్చు, heard many things from many people, చాలా మంది నుంచి చాలా మాటలు మీరు విని ఉండొచ్చు. but you must allow only the word and the Spirit of God to build your perception. కాబట్టి మీరు దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మనే మీకు కావాల్సిన గ్రహింపును పెంచేదిగా ఉండాలి. See, Paul called the people of Berea as more honorable than others. కాబట్టి బెరియాలో ఉండే క్రైస్తవులు చాలా గొప్పవారని చెప్పి మరి పౌలు చెప్తాడు. Because they examined everything what Paul said, if it is really in line with the scriptures. కాబట్టి పౌలు చెప్పిన ప్రతి మాటను కూడా వారు పరిశీలించారు, అది వాక్యానికి అనుగుణంగా ఉన్నదా లేదా అని చెప్పి. See, when someone comes and tells you even in the name of God, you need to be careful about how you perceive it or how you receive it then afterwards. కాబట్టి దేవుడి యొక్క పేరు వాడి కూడా ఎవరైనా వచ్చి ఒక మాట నీకు చెప్పినప్పుడు నీకు దాన్ని గ్రహించే అర్థం చేసుకునే ఆ యొక్క ఆలోచన శక్తి నీకు ఉండాలి. In the book of Nehemiah chapter 6, మరి నెహెమ్యా 5-6 అధ్యాయంలోకి మనం వెళ్తే there is a small incident. ఒక చిన్న సంఘటన అక్కడ మనకు కనబడుతుంది. Let's read verse 10 to 13. 10 నుంచి 13 వరకు చూద్దాం. Afterwards I came to the house of Shemaiah the son of Delaiah, the son of Mehetabel, who was a secret informer, and he said, let us meet together in the house of God within the temple, and let us close the door of the temple, for they are coming to kill you. Indeed, at night they will come to kill you. And I said, should such a man as I flee, who is there, such as I, who would go into the temple to save his life, I will not go in. Then I perceived that God has not sent him at all, but that he pronounced this prophecy against me because Tobiah and Sanballat had hired him. For this reason he was hired, that I should be afraid and act that way and sin, so that they might have cause for an evil report, that they might reproach me. అటు తర్వాత మెహతాబేలునకు పుట్టిన దెలలియా కుమారుడైన షమయ యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చుతారు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసుకొనేదేమో రండి చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడినైనా నేను నా ప్రాణం రక్షించుకున్నట్టుకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బల్లట్టును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసిన నీవు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతను చెప్పినట్టు చేసి పాపములో పడుదును అనుకొని నా మీద నింద మోపినట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. Now think about it. The word that is used is prophecy. కాబట్టి ఇక్కడ ఒక ప్రవచనం అనే మాట వాడబడింది. Then probably that Shemaiah said, thus says the Lord. కాబట్టి నేను అనుకుంటాను షమయ అంటాడు, మరి దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట ఇది అని చెప్పుకుంటాడు. And then he is talking about, let us meet in the house of God. కాబట్టి తర్వాత అంటాడు మనం ఇప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్దాము. I mean, there is a godly color given over there. అక్కడ అంటే అంతా కూడా దైవ సంబంధమైనటువంటి విధానంగా వారు దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. But Nehemiah perceived. కానీ నెహెమ్యాకి విషయం అర్థమైంది. See, this is so powerful. Nehemiah perceived that this is not from God. ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు అన్న విషయము, ఆ అవగాహన అయితే ఆ గ్రహింపు నెహెమ్యాకు వచ్చింది. He perceived that the intention was to make him afraid and act in panic so that he can be reproached. కాబట్టి ఆ భయమును ఆయనకి భయం కలిగించి ఆ భయములో నుంచి ఆయన ద్వారా ఒక తప్పు చేయించే ఉద్దేశంతో ఇది వచ్చిందని చెప్పి నెహెమ్యాకు అర్థమైంది. And that is why he was safe. అందువల్ల ఈ అర్థమైంది కాబట్టి ఆయన భద్రంగా ఉన్నాడు. Sometimes so blindly we trust the words of the people and create or make our perception. కాబట్టి చాలా కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మేసేసి ఆ మాటలో నుంచి ఒక అవగాహనకు వస్తూ ఉంటాం మనం.
My brothers and sisters, సహోదరి సహోదరులారా, if you begin to perceive things through God's eyes, కాబట్టి దేవుని యొక్క దృష్టిలో నుంచి నీవు విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే you will realize that nothing, absolutely nothing has gone out of God's control. కాబట్టి దేవుని చేతిని దాటి ఏది కూడా, ఆయన ఆధీనాన్ని దాటి ఏది కూడా బయటికి వెళ్ళలేదన్న విషయం నీకు అర్థమవుతుంది. Now, Pharisees, పరిచయాలను చూస్తే మనం, they saw Jesus. వారు యేసు ప్రభువుని వారు కూడా చూశారు. But how did they perceive him? కానీ ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నారు? They perceived him as demonic. ఎందుకంటే ఒక దయ్యం పట్టిన వాడు అన్నారు వాళ్ళు. They perceived him as someone who is rebelling against the religious system. కాబట్టి అప్పుడున్నటువంటి మత సంబంధమైన విషయాలకి ఆయన ఒక వ్యతిరేకంగా తిరుగుబాటుదారుడిగా చూస్తున్నారు. But think about blind Bartimaeus. కానీ గుడ్డివాడినటువంటి బర్తిమేయును ఒకసారి చూడండి మీరు. He said, Jesus, son of David, have mercy on me. కాబట్టి దావీదు కుమారుడైన యేసు నా మీద కనికరించని చెప్పి చెప్తాడు. That blind man perceived Jesus correctly, and this so-called wise Pharisees missed out. కాబట్టి ఆ గుడ్డివాడు యేసు ప్రభువుని సరిగా అర్థం చేస్తున్నాడు, కానీ జ్ఞానము గలవారుగా పిలువబడే పరిసయ్యులు మాత్రము ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, God has given us wisdom, కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, intelligence. తెలివితేటలు ఇచ్చాడు. We has given us the power of logic and power of reasoning. All those things are given. కాబట్టి ఆ విధంగా మనం కొన్ని విషయాలు లాజికల్ గా ఆలోచించవచ్చు, లేకపోతే మనం ఆలోచించి పరిశీలించి తెలుసుకోవచ్చు. But what has shaped that reasoning? కానీ అటువంటి ఆలోచన విధానం దేన్ని బట్టి నీకు కలిగింది? Sometimes our experience కొన్నిసా- shapes our reasoning. కొన్నిసార్లు మనకు అనుభవాలు ఆ విధంగా మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. You remember this saying? ఒక మాట ఉంది కదా, చెప్తూ ఉంటారు, If the cat burns her mouth while trying to drink a hot milk, కాబట్టి ఒకవేళ పిల్లి కానీ ఎప్పుడైనా వేడి పాలు తాగుతూ తన మూతి కాల్చుకుంటే next, తర్వాత ఏమవుతుంది? even the buttermilk it will try to blow and drink. కాబట్టి మరి మజ్జిగ కూడా అది ఊదికి చల్లగా చేసుకొని తాగుతుందంట. Think about it. ఆలోచించండి. Now the cat, because of that experience, is so scared of drinking anything that looks like milk. కాబట్టి అప్పటి నుంచి ఆ పిల్లికి తెల్లగా కనబడే ఏదైనా కూడా తాగడానికి భయపడుతుంటది. You see, your experiences in life sometimes shape your perception about what God is doing. కాబట్టి కొన్నిసార్లు మీ జీవిత అనుభవాలన్నీ కూడా మీ ఆలోచన విధానాన్ని మార్చి దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఆలోచనలోంచి మీరు చూసే విధంగా అవి చేస్తాయి. Sometimes it is our knowledge that kind of shapes our perception. కొన్నిసార్లు మనం సంపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అవి మన ఆలోచన విధానం మీద ప్రభావాన్ని చూపుతాయి. Even now so many people doubt how can Jesus be born to a virgin. కాబట్టి ఒక కన్యకకి యేసు ప్రభువు ఎలా పుడతాడని చెప్పి ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళు అనుమానపడుతూ ఉంటారు. Their questions are quite logical. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సరైన ప్రశ్నలే అవన్నీ కూడా. But this is a logic made by man. కానీ ఇదంతా కూడా మానవుడు చేసినటువంటి ఒక లాజిక్ గా ఇదంతా When we ఉంది. talk about God, it goes beyond. కానీ దేవుడి గురించి మాట్లాడుతున్న ఇవన్నీ కూడా మనుష్య జ్ఞానానికి మించినవిగా ఉంటాయి. See, Jesus, even while he was on the face of the earth, మరి యేసు ప్రభువు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు he was trying also to train the perception of the disciples. కాబట్టి శిష్యుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఒక తరపిదిలోని తీసుకుని వెళ్ళి మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. That's why he says they keep hearing but they don't understand. కాబట్టి వారు చెవులతో వింటుంటారు కానీ వారు గ్రహించరు. Same words, but the perception is either blocked or erroneous, so they miss out. కాబట్టి మాటలు అవే మాటలు, కానీ వారి మాటలు విన్నప్పుడు వారి ఆలోచన విధానం వేరుగా ఉంది కాబట్టి వారు ఆ మాటల యొక్క అర్థాన్ని పొందుకోలేరు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, today I am here to tell you that God is preparing something for you which is beyond your imagination or beyond your perception. కాబట్టి నీ యొక్క ఊహకు అందనిది, అదేవిధంగా నీ యొక్క గ్రహింపుకు అందనిది ఏదో ఒకటి దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. ఆ విషయాన్ని చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను. That's why what is happening in your life, you should be grateful to God about it. దానిని బట్టి నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి నువ్వు దేవుడికి వందనాలు చెల్లించాలి. I really appreciate బిందు చెప్పిన మాట నాకు సంతోషంగా ఉంది. Through her voice you might have perceived many things, right? కాబట్టి ఆమె చెప్పిన విధానం నుంచే మీకు చాలా విషయాలు మీకు అర్థమై ఉంటాయి. అవునా That she is కదా? in some kind of discomfort. ఏదో ఒక అసౌకర్యత ఇబ్బందిలో ఉందని మనకు తెలిసిపోయింది. But beyond that, if you perceive through her words, you will realize she is glad for what is happening in her life. కాబట్టి ఆమె చెప్పిన మాటల నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమె జీవితం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి ఆమె ఆనందిస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, what eyes show you, what ears, what we should say,
or what your ears hear or what your mind conceives is limited. కాబట్టి నీ కళ్ళు ఏదైతే చూస్తాయో, నీ చెవులు అయితే వింటాయో, నీ మనసు అయితే గ్రహిస్తుందో అవన్నీ కూడా అవి తక్కువగానే ఉంటాయి. Remember last Sunday I told you, కాబట్టి పోయిన వారం ఈ మాట నేను చెప్పాను, జ్ఞాపకం ఉంది మీకు. God is able to do exceedingly abundantly above all that you can think or ask. కాబట్టి మీరు అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా దేవుడు చేయగలుగుతాడన్న మాట మనం చూసాం. You may be asking one thing, but a package will come from God. నువ్వు దేవుడి నుంచి అడుగుతుంది ఒకటే కావచ్చు, కానీ దేవుడికి ఒక ప్యాకేజ్ లాగా అన్ని కల్పిస్తాడు. You may be expecting a small thing, but far greater things will come from God. కాబట్టి నువ్వు అడుగుతున్నది చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ అంతకన్నా గొప్పవి దేవుడికి ఇస్తాడు. Do you think Paul the apostle would have ever perceived that what he wrote would be impacting the world thousands of years later? కాబట్టి మీకు ఎప్పుడైనా అర్థమైంది ఈ విషయం అనగా, పౌలు గారు రాసినట్టు ఆ పత్రికలు అనేక సంవత్సరాల తర్వాత అనేక మంది ప్రజలను ఆ విధంగా ప్రభావితం చేస్తాయనే విషయం అప్పుడు ఆయనకు అర్థమైంది ఈ విధంగా. I don't think he would have been able to perceive the impact on the world today 2000 years later. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన రాసిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున అంత ప్రభావాన్ని కలిగి ఉంటాయనే విషయం ఆయనకు అర్థమై ఉండకపోవచ్చు. See, what that tells us is what God is doing is beyond our capacity even to grasp. కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే మనకి అర్థం అవడానికి కూడా అవి మన సామర్థ్యాన్ని మించినవిగా ఉన్నాయి. I'll tell you one incident. ఒక సంఘటన నేను మీకు చెప్తాను. See, sometimes when someone cuts way on the road, కాబట్టి రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా ఆ విధంగా మన ముందు నుంచి వెళ్ళిపోయారనుకోండి, I think most of us get little upset, right? మళ్ళీ చాలా మందికి కోపం వస్తుంది కదా. Yes, no, especially those who drive. వస్తుంది. Sometimes even the thoughts and sometimes the words will also come out of our mouth. కాబట్టి కొన్ని మనసులో మాటలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. I mean, I also used to get upset. నాకు కూడా ఆ విధంగా కోపం వస్తుంది. One day, ఒక రోజున ఏమైందంటే, ఒక రోజున my stomach was upset. నాకు ఆ రోజు స్టమక్ అప్సెట్ గా ఉంది. And I was driving. నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. And I wanted to reach the destination quickly. త్వరగా ఇంటికి చేరుకోవాలని త్వరపడుతున్నాను. So I went through a wrong road. ఒక రాంగ్ రోడ్ లో వెళ్ళాను. And police stopped me. పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు. And he said, "What is this?" ఏంటి అని అడిగారు నన్ను. Said, "Sir, my stomach is upset." సార్, నాకు స్టమక్ కొద్దిగా అప్సెట్ గా ఉంది. Okay, go. నువ్వు వెళ్ళు. That changed my life. అది నా జీవితాన్ని మార్చేసింది. And every time someone cuts through, I think maybe their stomach is upset. కాబట్టి ప్రతిసారి కూడా ఆ విధంగా ఎవరైనా నాకు ముందు నుంచి వెళ్తే వాళ్ళకు కూడా ఈ సమస్య ఉందేమో అనుకుంటారు. See, experience has shaped my perception about what somebody is doing. కాబట్టి ఆ అనుభవం అనేది నాకు ఆలోచన విధానాన్ని మార్చింది ఒక వ్యక్తి చేసే పనులను బట్టి. See, what I want to tell you is, కాబట్టి నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, sometimes we perceive people because of many reasons, or there are many factors. కాబట్టి చాలా కారణాలను బట్టి, చాలా విషయాలను బట్టి ఒక వ్యక్తిని ఒక విధంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. Allow the Spirit of God and His Word to shape your perspective about people and about what is happening. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ ఆ పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారి అర్థం చేసుకోవడానికి మరి నువ్వు ఆ విధంగా సహాయపడాలి. I tell this. ఈ మాట ఎప్పుడు చెప్తుంటాను. Many times you can see better with your eyes closed. కాబట్టి చాలా సార్లు నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు బాగా చూడగలుగుతావు. Because with your eyes opened, you begin to see only what your eyes are showing you. కాబట్టి కళ్ళు తెరిచినప్పుడు కేవలం నీ కళ్ళ ముందు నీ కళ్ళు ఏదైతే చూపెడుతున్నాయో అదే నువ్వు చూస్తావు. See, what is the media doing everywhere? మరి మీడియా ఏం చేస్తుంది ఇప్పుడు మా చుట్టూ కూడా? Trying to create a narrative, create a perception for all people. కాబట్టి మనందరికీ కావాల్సినటువంటి ఒక గ్రహింపుని, ఒక అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. The whole world is trying to do in such a way that you will have a wrong perception, just like how Nehemiah was when people were trying to trap Nehemiah. కాబట్టి ఏ విధంగా నెహెమ్యాను ఆ విధంగా వారు ఒక తమ వలలో పడేసుకుని ప్రయత్నం చేస్తారు, ఆ విధంగా లోకమంతా కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. Thank God he looked to God. కానీ దేవుడికి వందనాలు, ఎందుకంటే ఆయన దేవుని వైపు తిరిగాడు and perceived. తిరిగి గ్రహించాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, 1 Corinthians 2nd chapter 9th verse. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనము. But as it is written, eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things which God has prepared for those who love him. But God has revealed them to us through his Spirit. For Spirit searches
all things, yes, deep things of God. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. My brothers and sisters, సహోదరులారా, there is something beyond our five senses. కాబట్టి మన యొక్క ఆ పంచేంద్రియాలను దాటి కొన్ని విషయాలు ఉన్నాయి. When we begin to look at people and the situation through that, the way we respond will change. కాబట్టి వాటిలో నుంచి మనం ఆ విధంగా పరిస్థితులను కావచ్చు, వ్యక్తులను కానీ చూసినప్పుడు ఏ విధంగా మనం స్పందిస్తామన్నది అది పూర్తిగా మారిపోతుంది. First thing that will change is మొట్టమొదటిగా ఏం మారుతుందంటే our grumbling, murmuring, complaining will stop. కాబట్టి మనం ఆ సనుక్కోవడము, గొనుక్కోవడం ఏది ఉందో అది పోతుంది. You will not become upset. కాబట్టి నీవు ఆ విధంగా కోపాన్ని తెచ్చుకోవు. నువ్వు You will know that God is at work. దేవుడు తన కార్యాన్ని చేస్తున్న విషయం నీకు అర్థమవుతుంది. My brothers and sisters, సహోదరులారా, God is a faithful God. దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. He never changes. ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. He is at work. ఆయన తన పని చేస్తూ ఉన్నాడు. Let us be grateful to him. దాన్ని బట్టి దేవుని ఎడల మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. Right from your fall to your losses to your victories, everything God is in control. కాబట్టి నువ్వు పడిపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, లేదా విజయాన్ని సాధించి ఉండొచ్చు, అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు. And let the world see that you are grateful towards God. కాబట్టి లోకం ఏం చూడాలంటే దేవుని ఎడల నీకు ఆ కృతజ్ఞత భావం ఉన్నది అనే విషయాన్ని లోకం గుర్తించాలి. You might be upset with somebody. ఎవరి విషయంలో నీకు కోపం ఉండొచ్చు. But are you grateful to God for that person? ఆ వ్యక్తిని బట్టి దేవుడికి నువ్వు వందనాలు చెల్లిస్తున్నావా? Why God has kept that person in you? ఎందుకు in your life? నీ జీవితంలో ఆ వ్యక్తిని దేవుడు ఉంచాడు? Maybe a painful person. ఆయన చాలా నీకు నొప్పి కలిగించేవాడు అయి ఉండొచ్చు. My brothers and sisters, what I'm telling you is so very important. Sometimes God put certain people in our life to slow us down, which is good for us. కాబట్టి కొంతమందిని దేవుడు మన జీవితంలో ఎందుకు ఉంచాడంటే మనం ఆ విధంగా ముందుకు వెళ్ళకు, లేకపోతే మనం నెమ్మదిగా అవడానికి ఆ విధంగా అది మంచిది మన జీవితంలో. See, Paul had a thorn in his flesh. కాబట్టి పౌలుకు కూడా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. Definitely it was not comfortable for him. కాబట్టి అది ఏ విధంగా కూడా ఆయనకి సౌకర్యకరమైన విషయం కాదు. I really don't know the thorn in the flesh is a physical element or a person or his weakness. కాబట్టి నాకు తెలియదు ఆయన బలహీనత కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్యం కూడా కావచ్చు. But God said it is good for you. కానీ దేవుడు లేదు అది మంచిదే అన్నాడు. My grace will carry you through. నా కృప నిన్ను ముందుకు నడిపిస్తది అన్నాడు. So now what Paul does? కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడు? He says, I will thank God, I will be grateful to God, I will praise God for this thorn in the flesh. కాబట్టి నా శరీరంలో ఉన్నటువంటి ముళ్ళుని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తాను, ఆయన నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు. See, his perspective changed. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం మారిపోయింది ఇప్పుడు. My brothers and sisters, సహోదరులారా, the more we spend time with God's word, the more we spend time in prayer, in praising and in worshiping God, our perspective begins to change and comes in line with God. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, దేవుణ్ణి మనము గణపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండగా, ప్రార్థనలో ఉంటుండగా అప్పుడు మన యొక్క ఆలోచన విధానం కూడా దేవుని వాక్యానుసారంగా మార్చబడుతుంది. That's why every time I keep telling, don't neglect reading the Bible. కాబట్టి ప్రతిసారి ఈ మాట నేను చెప్తాను, దేవుని వాక్యాన్ని చదవడం అనే దాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. But still, I think many of us neglect reading the Bible, right? కాబట్టి మనలో చాలా మంది దేవుని వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం కదా. Do you want me to ask some questions? కొన్ని ప్రశ్నలు అడగమంటారా మిమ్మల్ని? Yes, no. అడగాలా వద్దా? Huh? Yes, huh? How many of you read 5 chapters a day? వీళ్ళు ఎంతమంది 5 అధ్యాయాలు చదువుతారు రోజుకి? Okay, Manju sister. 4 chapters. 4. Of course, Manju sister reads 4 because then only she goes to 5. 3. 3 అధ్యాయాలు. 2. 2 అధ్యాయాలు. 1. ఒక అధ్యాయం. The rest of you, I'm not going to ask question. మిగతా వారిని నేను అడగదలుచుకోలేదు ప్రశ్న ఇప్పుడు. See, it's not about putting anyone down or looking down upon, but the whole thing is about spending time with God and his word. కాబట్టి ఏదో ఒకటి తక్కువగా చూడాలని కాదు, కానీ విషయం అంతా ఏంటంటే దేవుడితో, దేవుని వాక్యంతో మనం గడిపే సమయాన్ని గురించి మాట్లాడుతున్నాం. When you're doing that, ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు you don't need to make efforts to change your perspective. It will automatically change. కాబట్టి నీ సొంతగా నువ్వేదో ప్రయత్నం చేసి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోక్కర్లేదు, కానీ నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తుండగా
మరి వాక్యమే నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. I really find it strange when someone says, please try to forgive, please try not to be angry, please try to do this. It doesn't happen by trying. కాబట్టి కొంతమంది విధంగా అంటుంటారు కదా, ప్రేమించడానికి ప్రయత్నం చేయి, లేకపోతే ఆ విధంగా కోపం తెచ్చుకోకుండా నువ్వు ప్రయత్నం చేయి అంటారు, కానీ ఆ విధంగా మనం ప్రయత్నిస్తే అయ్యేది కాదు ఇది. The most difficult thing when someone says try to forget. కాబట్టి మర్చిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయన్నారు అది ఇంకా చాలా కష్టం. Anybody knows how to try and forget something? కాబట్టి ప్రయత్నం ద్వారా మర్చిపోవడం అనేది సాధ్యమో కాదు మీకు ఎవరికైనా తెలుసా? The more you try, నువ్వు ఎంత బాగా ప్రయత్నం చేస్తే the stronger the memory becomes. ఆ యొక్క జ్ఞాపకం ఇంకా నీకు వస్తూ ఉంటుంది. We need to realize Bible tells us washing of the water by the word. కాబట్టి ఆ విధంగా వాక్యము ద్వారా ఆ ఉదక స్నానం చేయాలని చెప్పి వాక్యం చెప్తుంది మనకి. As the mind is washed by the washing of the water of the word of God, your perspective, your way of looking at things, everything will change. కాబట్టి వాక్యం అనే నీటి ద్వారా నీ యొక్క మనస్సు అనేది కడగబడినప్పుడు నీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I'm going to close now. ఇప్పుడు నేను ముగిస్తూ ఉన్నాను. But I'm here to tell you, ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. there is no perspective better, or rather no perspective right other than the perspective of God's word. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చే ఏదైతే దృక్పథం మనకు ఉందో, ఆలోచన విధానం ఉందో అదే సరైనది, దానికి సరైనది ఇంకేది కూడా లేదు. When I look at you, కాబట్టి నేను మిమ్మల్ని చూసినప్పుడు my biblical perspective is that you are a righteous man. కాబట్టి నేను వాక్యానుసారంగా మిమ్మల్ని ఎలా చూస్తున్నట్టే మీరు నీతిమంతులను చూస్తున్నాను. You are a righteous woman. మీరు ఒక నీతిమంతులైన స్త్రీని చూస్తున్నాను. How much ever you might be a sinner, you are loved by God. కాబట్టి మీరు ఎంత పాపులైనా కానీ దేవుని చేత మీరు ప్రేమించబడ్డారు. When you are loved by God, who am I to speak against you? Who am I to do against you? కాబట్టి మరి దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి నేనెవరిని? My perspective about what is happening in my life, కాబట్టి నా జీవితంలో ఏం జరుగుతుందో దాని విషయంలో నాకున్నటువంటి ఆ గ్రహింపు ఏంటంటే, all things work together for good for them who love God and who are the called according to his purpose. కాబట్టి నా ఆలోచన విధానం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పించి పిలువబడే వారికి సమస్తము వారి మేలు కొరకు సమకూడి జరుగుతున్నదన్నది నా ఆలోచన విధానము. Amen. See, the whole perspective, when it changes, your response changes. కాబట్టి ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మారిపోతుందో నువ్వు వాటికి స్పందించే విధానం కూడా మారిపోతుంది. You know, many times I had heard about God is testing you, God is testing you, God is testing you. మరి చాలాసార్లు ఈ మాట నేను వింటుంటా కదా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పి. And I was so much stressed about passing the test. కాబట్టి నేను చాలా కష్టపడతాను, చాలా ఒత్తిడి గురైన, ఎందుకంటే ఆ పరీక్షను ఎలా పాస్ అవ్వాలి. Because I have failed so many times that every test is a tension for me. కాబట్టి చాలాసార్లు నేను ఆ విధంగా టెస్ట్లో ఫెయిల్ అయ్యాను, కాబట్టి ప్రతి టెస్ట్ కూడా నాకు చాలా టెన్షన్ నాకు ఇస్తుంది. So when God is testing you, it would give tension. కాబట్టి దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు అనగా నాకు చాలా టెన్షన్ పెరుగుతుంది. Then I realize అప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే, biblical perspective is God does not test. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని ఒక వ్యక్తిని ఆ విధంగా పరీక్షించడు. Why? ఎందుకు? Because God knows the result even before the test. కాబట్టి పరీక్షకు ముందే దేవుడికి తెలుసు జవాబు ఏంటో. So even if he takes you through the test, he already knows whether you will pass or fail. కాబట్టి ఆ పరీక్ష కూడా నేను తీసుకుని వెళ్ళినా కూడా ఆయనకు తెలుసు నువ్వు ఆ పరీక్ష పాస్ అవుతావా పాస్ కావా. My perspective changed. కాబట్టి అక్కడ నా యొక్క ఆలోచన విధానం మారాలి. I realize God does not test us, but he trains us. కాబట్టి నేను గ్రహించిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షించాడు కానీ దేవుడు నాకు కావాల్సిన తర్ఫీదుని ఇస్తాడు. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? In my training, even if I fail once, I can get up and start training again. కాబట్టి ఆ యొక్క తర్ఫీదులో నేను ఒకవేళ ఓడిపోయినా పడిపోయినా కూడా తిరిగి నేను మళ్ళీ లేచి నిలబడి ముందుకు వెళ్తాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the change of perspective about what I'm going through life gave me strength to go through, get trained, get better and be positioned better. కాబట్టి నా ఆలోచన విధానం మారడం వల్ల నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను, గ్రహించాను, ఇంకా మంచి తరబితులోకి వెళ్ళాను, ఇంకా మంచిగా మారాను. If you are not getting a breakthrough, కాబట్టి నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ నీకు రాకపోతే, don't think that you are failing in your tests. కాబట్టి ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతున్నావు అనుకోవద్దు. It's just that your training is not complete. అనగా నీ ఇంకా తరబితు ఇంకా పూర్తి కాలేదు అని నువ్వు అనుకోవాలి. It's not about pass and fail concept. కాబట్టి ఇక్కడ ఏదో పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది కాదు ముఖ్యం. God looks at it differently. దేవుడు చూసే విధానం వేరుగా ఉంటుంది. Let me tell you, if I have to say pass and fail, కాబట్టి ఒకవేళ పాస్ ఫెయిల్ అనే మాట చెప్పాల్సి వస్తుంది, even if you fail 1000 times, God's plan for you will not change. కాబట్టి ఒకవేళ నువ్వు 1000 సార్లు ఓడిపోయినా పడిపోయినా కూడా దేవుడికి నీ విషయంలో ప్రణాళిక మాత్రం మారదు. So leave aside pass and fail. Just give yourself to the training. కాబట్టి ఆ విధంగా పాస్ ఆ ఫెయిల్ అన్న మాటను మీరు పక్కన పెట్టి మిమ్మల్ని మీరు దేవునికి తర్ఫీదుకు అప్పగించుకోండి. And you will enjoy going through. కాబట్టి దాని గుండా చేసే ఆ ప్రయాణం ఏదైతే ఉంటుందో నువ్వు చాలా సంతోషంగా ప్రయాణం చేస్తావు. Paul and Silas were, painful position in the prison. కాబట్టి చెరసాలలోడు పౌలు సీలలు చాలా చాలా నొప్పి కలిగించే పరిస్థితుల్లో వారు ఉన్నారు. Definitely it was not a pleasant one. కాబట్టి అది చాలా వారికి ఆ సంతోషాన్ని ఇచ్చే సందర్భం కాదు. But what caused them to
sing and praise God? కాబట్టి దేన్ని బట్టి వారు ఆ విధంగా స్తుతించారు, దేవుడికి వందనాలు చెల్లించారు? They saw something beyond the pain. ఆ నొప్పి అవతల కూడా ఉండే ఒక కొత్త విషయాన్ని వారు చూశారు. They saw that God is in control. దేవుడు సమస్తాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకున్న విషయం మనకు తెలిసింది. And that was manifested when the jailer and all his household were saved that day. కాబట్టి ఆ విషయం ఎప్పుడు ప్రత్యక్షపరచబడింది అంటే ఎప్పుడైతే ఆ యొక్క జైలు అధికారి ఆయన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చినప్పుడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, whether you see it or not, అది నీకు నువ్వు చూస్తున్నానో చూడకపోయినా, whether you know it or not, నీకు తెలిసినా తెలియకపోయినా, God is at work. దేవుడు తన పని తాను చేస్తూ And ఉన్నాడు. his plan for you is always good. కాబట్టి నీ విషయంలో ఆయనకుండే ప్రణాళిక ఎల్లప్పుడూ కూడా అది మంచిదిగానే ఉంది. Hallelujah. హల్లెలూయా. He is our God. ఆయన మన దేవుడిగా ఉన్నాడు. Our God is our Father. ఆ దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. And our Father is thinking about us. కాబట్టి ఆ తండ్రి మన గురించి ఆలోచిస్తున్నాడు. Our Father has planned for us. ఆ తండ్రి మన విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. And the plans are only for good. ఆ ప్రణాళికలన్నీ కూడా మన మంచి కోసమే. Hallelujah. I am excited as I'm talking to you. నేను మాట్లాడుతుండగా నేను చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది నాకు. I know you might be hungry and it's little late. కాబట్టి నాకు తెలుసు మీకు ఆకలేసి ఉండొచ్చు, కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు ఈ రోజు. I think coming also late only became, no? So that way we are not late. Okay, that way you're not late. But then I'm not going to move. I'm not going to talk more. కాబట్టి నేను ఇంకెక్కువ ఏమీ మాట్లాడను. Perspective, different perspective. కాబట్టి ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది నా But ఆలోచన. I want you to realize అయితే ఈ విషయం మీరు గ్రహించండి నేను కోరుతున్నాను. that God has not left your hand. కాబట్టి దేవుడు మీ చేతిని విడిచిపెట్టలేదు. And when He's holding your hands, ఆయన మీ చేయి పట్టుకున్నప్పుడు, whether you walk through the valley of shadow of death, కాబట్టి ఒకవేళ నువ్వు ఆ విధంగా గాఢాంధకారపు లోయ గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినా కూడా, or it is a garden of Eden, అదంతా కూడా లేతే ఆ యొక్క ఏదైనా వనం అయినా పర్లేదు, doesn't make much of a difference. అయినా ఏం కాదు నీకు. Because what makes the difference? ఏంటో తెలుసా ముఖ్యమైన విషయం? God holding your hand. దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. Whether it is valley of shadow of death, garden of Eden, den of lions, or anywhere else, you are safe, you are good, you are in His plan. కాబట్టి గాఢాంధకారపు లోయ కావచ్చు, లేకపోతే ఏదైనా వనము కావచ్చు, మరి సింహాలుండే గుహ కావచ్చు, ఎక్కడైనా కూడా దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన చేతిలో నీవు క్షేమంగా భద్రంగా ఉన్నావు. Hallelujah. Let's all stand up in the presence of God. కాబట్టి దేవునికి సన్నిధిలో మనం లేచి నిలబడదాం. And we are going to worship the Lord with a song. ఒక పాటతో మన దేవుని ఆరాధిద్దాం. But even before we begin to worship the Lord with a song, ఆ పాటతో మన దేవుని ఆరాధించడానికి ఇంకా ముందుగా I want you to think about what is happening in your life. ఒకసారి ఆలోచించండి మీ జీవితంలో ఏం జరుగుతుంది. And allow the Spirit of the Lord to give you the right perspective. మరి దేవుడు ఆత్మదేవుడు ఒక సరైనటువంటి అవగాహన ఆ విషయంలో నీకు ఇచ్చే విధంగా మనం దేవుని దగ్గర వేచి ఉందాం. Wait till the thanksgiving rises up for every loss, for every pain, for every trouble, for every negativity that people are trying to bring in your life. You must be grateful to God. కాబట్టి ఆ విధంగా ఎదురు చూద్దాము. మరి ఎటువంటి ప్రతికూలమైన విషయాలు కావచ్చు, మరి ఓడిపోయిన విషయాలు, పడిపోయిన విషయాలు కావచ్చు, ఏమున్నా కూడా దేవుని వైపు చూస్తుండగా దేవుడే మనకి ఆ కృతజ్ఞత భావాన్ని ఇస్తాడు. Come on everybody, lift up your hearts to the Lord and begin to thank Him. ప్రతి ఒక్కరు తమ హృదయాలు దేవుని వైపు తిప్పి దేవుడికి వందనాలు చెల్లించండి. Thank you Lord. ప్రభువా మీకు వందనాలు. Thank you for your goodness Lord. Thank you for your faithfulness. నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. Even through the pain, even through the losses, even through the valley of shadow of death, you have been with me. Thank you Jesus. Come on everyone. Hallelujah. It's between you and your God. Thank you Jesus. You never fail, O Lord God, and you're always leading us in triumph, O Master. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus, for you're an unfailing God. Thank you Lord for your kindness. Thank you for your love, O Lord God Almighty. Thank you Lord, give us all a right perspective. Help us to see things through your eyes, O Lord God. Yes Lord. That we may know that all things are working together for our good. Yes. Thank you Jesus. Hallelujah Jesus.